మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కొలువయ్యున్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత పవిత్రమైందిగా భావించబడుతుంది. ఈ క్షేత్రం కాలానికి అధిపతి అయిన ఆ పరమశివుడి నివాసం. మరి మహాకాళేశ్వరుడి ప్రత్యేకత ఏంటి? ఈ క్షేత్ర వైశిష్టమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాకాళేశ్వరుడు అంటే కాలానికి అధిపతి, అంటే మరణానికి సమయానికి అధిపతి అయిన కాలభైరవుని స్వరూపం. భక్తులు ఆ స్వామిని ప్రేమతో మహాకాళేశ్వర మహాదేవ అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శిస్తే కాలభయం తొలగిపోతుందని నమ్మకం. మహాకాళేశ్వరాలయం ఇతర జ్యోతిర్లింగాల కంటే భిన్నంగా కొన్ని అరుదైన విశిష్టతలను కలిగి ఉంది. ఈ ఆలయంలోని లింగం స్వయంభూ. దీన్ని ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు. ఇది భూమి అంతర్భాగంలో ఉన్న దక్షిణాముఖ లింగం. సాధారణంగా శివలింగాలు ఉత్తరాభిముఖంగా ఉంటాయి. దక్షిణాముఖ లింగం అనేది అత్యంత అరుదైంది. కాలజ్ఞానానికి, మృత్యుజయానికి ప్రతీక. ఇక్కడ ప్రతి ఉదయం జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుత ఆరాధనను చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు. మహాకాళేశ్వరుని దర్శనంతో భక్తుల పాపాలు నశిస్తాయి, జీవితంలో ఉన్న భయాలు తొలగిపోతాయి. అలానే ఆత్మకు శాంతి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. కాలభైరవుని కరుణ పొందటానికి భక్తులు కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి పవిత్ర కాలాల్లో విస్తృతంగా పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ మహాకాళేశ్వర మందిరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరం పవిత్ర క్షిప్రా నదీ తీరంలో కొలువయ్యుంది. ఈ పరమశివుని స్మరించడానికి మనం నిత్యం జపించాల్సిన మంత్రం ఓం నమః శివాయ మహాకాళేశ్వరాయ నమః. మహాకాళేశ్వరుడు మన కాలానికి అధిపతి, మన రక్షకుడు. ఆయన్ని భక్తితో స్మరించి కష్టాల నుండి, కాలభయం నుండి విముక్తి పొందుదాం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కొలువయ్యున్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా అత్యంత పవిత్రమైందిగా భావించబడుతుంది. ఈ క్షేత్రం కాలానికి అధిపతి అయిన ఆ పరమశివుడి నివాసం. మరి మహాకాళేశ్వరుడి ప్రత్యేకత ఏంటి? ఈ క్షేత్ర వైశిష్టమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాకాళేశ్వరుడు అంటే కాలానికి అధిపతి, అంటే మరణానికి సమయానికి అధిపతి అయిన కాలభైరవుని స్వరూపం. భక్తులు ఆ స్వామిని ప్రేమతో మహాకాళేశ్వర మహాదేవ అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శిస్తే కాలభయం తొలగిపోతుందని నమ్మకం. మహాకాళేశ్వరాలయం ఇతర జ్యోతిర్లింగాల కంటే భిన్నంగా కొన్ని అరుదైన విశిష్టతలను కలిగి ఉంది. ఈ ఆలయంలోని లింగం స్వయంభూ. దీన్ని ఎవ్వరూ ప్రతిష్ఠించలేదు. ఇది భూమి అంతర్భాగంలో ఉన్న దక్షిణాముఖ లింగం. సాధారణంగా శివలింగాలు ఉత్తరాభిముఖంగా ఉంటాయి. దక్షిణాముఖ లింగం అనేది అత్యంత అరుదైంది. కాలజ్ఞానానికి, మృత్యుజయానికి ప్రతీక. ఇక్కడ ప్రతి ఉదయం జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుత ఆరాధనను చూసేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు. మహాకాళేశ్వరుని దర్శనంతో భక్తుల పాపాలు నశిస్తాయి, జీవితంలో ఉన్న భయాలు తొలగిపోతాయి. అలానే ఆత్మకు శాంతి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. కాలభైరవుని కరుణ పొందటానికి భక్తులు కార్తీక మాసం, శ్రావణ మాసం వంటి పవిత్ర కాలాల్లో విస్తృతంగా పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ మహాకాళేశ్వర మందిరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరం పవిత్ర క్షిప్రా నదీ తీరంలో కొలువయ్యుంది. ఈ పరమశివుని స్మరించడానికి మనం నిత్యం జపించాల్సిన మంత్రం ఓం నమః శివాయ మహాకాళేశ్వరాయ నమః. మహాకాళేశ్వరుడు మన కాలానికి అధిపతి, మన రక్షకుడు. ఆయన్ని భక్తితో స్మరించి కష్టాల నుండి, కాలభయం నుండి విముక్తి పొందుదాం.